నమస్కారం ప్రజలారా. రాజారెడ్డి వర్సెస్ రాజారెడ్డి. ఊరి ఇదేంది కథ? ఇద్దరు రాజారెడ్డిలే కదా, ఏంది వ్యవహారం అని అనుకోవచ్చు. కాదు, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. తప్పకుండా మనం ఆ అంశాలని చర్చిద్దాం. దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. పోతే రాజారెడ్డి వర్సెస్ రాజారెడ్డి ఏందయా, వాళ్ళిద్దరు రాజారెడ్డి కదా మీరు అనుకోవచ్చు. అవును, కానీ ఈయనకుండేటువంటి తేడా ఒకసారి మనం గమనిద్దాం. అదేవిధంగా ఈ బిడ్డ కూడా రాజశేఖర రెడ్డి గారి మనవడే కదా, షర్మిలమ్మ బిడ్డే కాబట్టి ఈ బిడ్డ కూడా రాజకీయాల్లోకి రావాలి. ఓకే, ఇబ్బంది ఏమి లే. కానీ మన పార్టీ, మన వైసీపీ పార్టీ వాళ్ళే చెత్త లంగా పనులు చేస్తారు కొంతమంది. దానికి నాకు కూడా కొద్దిగా బాధ కలుగుతుంది. ఎందుకంటే షర్మిలమ్మ ఎట్నో ఈ అబ్బి కూడా అంతే, మనకు ఏం తేడా ఏం లేదు. ఓకే, ఇక వీడియోలోకైతే పదాం. ఈ రాజారెడ్డి చదువుకున్నాడా అంటే చదువుకోలే, అంగుట్టి మన రాజారెడ్డి తాత. ఈ పిల్లకాయేమో బ్రహ్మాండంగా ఉన్నత చదువులు చదువుకున్నాడు. సరే, ఏదో మరి ఈ మధ్యలోనే పెళ్లి చేసుకున్నాడు. బ్రహ్మాండంగా పెళ్లి కూడా అయింది. పెళ్లికి అన్న కూడా పోయినాడు. అన్న ఏ విధంగా పలకరించినాడో, అన్నని ఏ విధంగా వీళ్ళు పలకరించినారో అందరూ కూడా చూసినారు. అది వేరే విషయం, నేను దాని గురించి చెప్పనట్లే. బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఈయన బ్రిటిష్ వాళ్ళకు అంటే వీళ్ళ తాత ఆయన ఇంకొక ఆయనలే, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు పందుల్ని సప్లై చేస్తూ ఉన్నారు. ఈ పిల్లకాయ బ్రహ్మాండంగా చదువుకొని ఆడనే కూడా ఉద్యోగం అయితే చేశాడు. సరే, ఈయనకి ఎన్ని పెళ్ళిళ్ళు అనేది అది పక్కన పెడితే, సరే పిల్లకాయ ఏమో పెళ్లి అయితే చేసుకున్నాడు. ఈయన కత్తి పట్టుకుంటాడు, ఈయన పెన్నా పట్టుకున్నాడు. ఈ రాజారెడ్డి కలం పట్టుకున్నాడు, నేను రాస్తాను అని. ఈయన కత్తి. సరే, ఆస్తుల అంటారా, అది పక్కన పెట్టండి. ఈయన ఏ విధంగా ఆ డబ్బు సంపాదించినాడు, ఎక్కడ అక్రమ మైనింగ్లు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏంది కథ అని రౌడీ రూపంలో గోండాలు నేసుకొని కత్తులు చేపట్టుకొని పోయినటువంటి వ్యక్తి. ఈయన అనబోతే అందరి నెత్తిని మీద చేతు పెట్టి శాంతి పరుస్తాడు. ఏం మనిషి సామాన్యమైన మనిషి కాదు. ప్రతి ఒక్కరిని తప్పుగా అనుకోకండి, నేను వాస్తవమే చెప్తున్నా. ఈయన కత్తులతో నరికితే ఈయన నెత్తి మీద తలబెట్టి ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మను పరిశుద్ధం చేస్తాడు. ఆ విధంగా ముందుకు పోతున్నాడు ఈ రాజారెడ్డి. ఈ రాజారెడ్డి ఎంతసేపటికి దాన్ని ఏమంటారు ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎంతసేపటికి గొడవలు, అల్లర్లు, ఎక్కడ ఏముండదు, ఎక్కడ ఏంది కథ అనేది ఎప్పుడు భయభ్రాంతులకు భయంతో బతికినటువంటి రాజారెడ్డి ఈ రాజారెడ్డి. మన రాజారెడ్డి ప్రశాంతంగా ఆత్మను శాంతింపజేసుకొని రాజకీయాల్లోకి వస్తున్నాడు. రాజకీయాల్లో ముందుకు పోవాలనుకుంటున్నాడు. రాజకీయాల్లో తల్లికి అండగా నిలవాలనుకుంటున్నాడు. రాజకీయాల్లో ఒక స్థానం అనేది ఏర్పరచుకొని, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలోనే సరే, అంటే గతంలో వాళ్ళ అన్నకు ఆమె ఏ విధంగా న్యాయం చేసింది, ఏ విధంగా ఆయన్ను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేసింది, అది అందరికీ తెలుసు. నేనే కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈడ చూసుకుంటే మళ్ళా అదే కాంగ్రెస్ లేకపోయి, అంటే అన్న అంటే సోనియమ్మను ఎదిరించిన మగవాడు, అది వేరే విషయం, నేనేం కాదనలా. షర్మిలమ్మ అక్కడికే పోయి అక్కడికే ఇప్పుడు కొడుకుని కూడా ఖచ్చితంగా రాజకీయంగా వారసుని దించి ఆమె ఉనికిని చాటుకోవాలనుకుంటుంది. అంటే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్తాం, బ్రహ్మాండంగా ముందుకైతే పోతారు. రాజారెడ్డి అవసరం ఉంటే ఖచ్చితంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు అని డిక్లేర్ చేసింది. అంటే ఇప్పుడు రాజారెడ్డికి ఆ రోజు అక్కడ కర్నూలుకి రావాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. రాజకీయంగా తల్లి వెనకమ్మడి ఆ రోజేననుకుంటా అనుకుంటా వచ్చింది. ఆ రోజు రావటంతోనే మనోళ్ళందరూ కూడా భయపడి అలర్ట్ అయినారు. ఒరే, ఇదేందో కథ తేడాగా ఉండదే. అంటే ఇప్పుడు అన్నకు ఏ విధంగా ఉంటుందో షర్మిలమ్మ కూడా అదే విధంగా ఉంటుంది. ఆమె కూడా రాజన్న బిడ్డే కదా, ఆమె రాయలసీమే, ఆమె రాజన్న బిడ్డే. మరి మన అన్న ఏ విధంగా ఉంటాడో ఆమె, కానీ ఆమె కొద్దిగా ఒక మహిళ కాబట్టి అంత క్రూరమైనటువంటి ఆలోచనలు ఉండవనేది నా అభిప్రాయము. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఈ రాజారెడ్డి ఎక్కడా కూడా నైట్ టైము నిద్రపోయినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు చెవుడేస్తాడో, ఎప్పుడు ఏ పక్క నుంచి ఏం బాబేస్తారో, ఏ పక్క నుంచి ఏ కొడవలతో దాడి చేస్తారో అని. ప్రస్తుతం రాజారెడ్డి అయితే ప్రశాంతంగా నైట్ పూట అన్నం తిని పడుకోబోయేటువంటి పరిస్థితి. పడుకొని ఉన్నాడు, ఏడిగిపోతాడులే, పడుకొనే ఉన్నాడు. సో రాజారెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రానిచ్చా ఉన్నారు, బాగానే ఉన్నది. ఈ రాజారెడ్డికి ఆ రాజారెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాది అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ పిల్లకాయ చిన్నప్పటి నుంచి బయట దేశాల్లో పెరిగినాడు, బయట దేశాల్లో చదువుకున్నాడు. మన రాజారెడ్డి తాత చిన్నప్పటి నుంచి గొర్రెలు మెప్పుకుంటా ఉన్నాడు, ఆ తర్వాత పందులు, ఆ తర్వాత ఏ విధంగా మనం రాజకీయాల్లోకి వచ్చినాం, మనం ఎక్కడ అడవిలో నుంచి వచ్చినాం, అదేంది కథ అనేది అందరికీ తెలుసు.
ఈ పిల్లకాయకి అవన్నీ ఏమి తెలీదు. ఈ పిల్లోడు కొద్దిగా ఏదన్నా ప్రస్తుతం ఏ విధంగా రాజకీయం, ఏ విధంగా మనుషులు ఆలోచన చేస్తున్నారో ఆ వ్యక్తిగత ఆలోచనలకే కట్టుబడి ఉంటాడేమోనో అని నాకు అనిపిస్తా ఉన్నది. మరి చూద్దాం ఏమవుతుందో రాబోయే రోజుల్లో. ఈ పిల్లకాయ ఏమన్నా వచ్చాడా రాజకీయాలకి, వచ్చి ఏం చేస్తాడు, రావచ్చు, ఏం చెప్పలేం, ఏమవుతుంది, ఏం ఎక్కడైనా సరే రావచ్చు పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సరే మనోళ్ళు అయితే కొద్దిగా అంత దురుసుగా వ్యవహరించొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాజారెడ్డి ఈ పిల్లకాయ అయితే మన తాత మాదిరి అయితే కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా షర్మిలమ్మ కుమారుడు రాజారెడ్డి పైన వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. నమస్కారం.